హాయ్ అందరికీ నమస్కారం. ఎస్, దృశ్యం సినిమా రిపీట్ అవుతుంది. దృశ్యం 3 ఇది. దృశ్యం 1 పార్ట్ 1 సూపర్, పార్ట్ 2 సూపర్. ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది. బికాస్ ఈ ఎవరు ప్లాన్ చేసినారు కానీ నెక్స్ట్ లెవెల్ అంటే మూవీ ఇంపాక్ట్ ఎంత ఉందో అనేది ఇప్పుడు అర్థమవుతుంది. సో వాట్ ఎవర్ మొన్నటి వరకు న్యూస్ ఛానల్స్ వాళ్ళు అన్ని సీసీ ఫుటేజ్లు రిలీజ్ చేసినారు. అన్నీ తాగినాడు కింద పడినాడు, కింద పడ్డాడు, సీసీటీవీ ఫుటేజ్ వైన్స్ కాడ చూపించినారు, యాక్సిడెంట్స్ కాడ చూపించినారు, పెట్రోల్ బంక్ కాడ చూపించినారు, అండ్ విజయవాడ సొమ్మసిల్లిపై కూర్చున్న కాడ చూపించినాడు, అన్నీ చూపించినారు. ఇప్పుడు అదే యూట్యూబ్, అదే సోషల్ మీడియా కానీ అదే ఎలక్ట్రానిక్ మీడియా ఏదో డూప్ లాగా ఇదేదో కొంచెం తేడాలాగా అనిపిస్తుంది. మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఫ్యాక్ట్స్ మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. నేను డే 1 నుంచి అదే మొత్తుకుంటున్నాను. అండ్ నేను ఇంకొక కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ డౌట్, ఇది మీకే అర్థం కావాలి. బ్రదర్, ప్రవీణ్ పగడాల గారు 12:42 11:42కే 12:42కే మద్యం తాగడం స్టార్ట్ చేసినాడు కదా ఎల్బీనగర్లో. తాగే బయలుదేరినాడు కదా, 2-3 సార్లు కింద పడిపోయినాడు కదా. పడిపోయి ఇంకా బండి డూమ్ పగిలిపోతే అక్కడ విజయవాడలో కూర్చుంటే ఎస్ఐ గారు కొంచెం నీళ్ళు ఇచ్చినారు, అక్కడ ఉన్న టీ షాప్ అతను టీ ఇచ్చినాడు అన్నారు కదా. బట్ అంతగానం తాగి ఉంటే మరి ఎస్ఐ గారు ఏంది ఈ విధంగా చెప్పినారు? అతను జర్నీ చేస్తాం వల్ల లాంగ్ జర్నీ చేశాడు కదా, హైదరాబాద్ నుంచి వస్తాం వల్ల నీరసంగా ఈ జర్నీలో ఎండలో వడగాలకు తగిలి అతను నీరసంగా ఉన్నాడు అన్నట్టుగా నేను అనుకున్నాను. రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా, అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు రకరకాల ప్రచారాలు. అతను ప్రవర్తన చాలా సైలెంట్ గా ఉందని సైలెంట్ కూర్చున్నాడు. ఇప్పుడు ఏదన్నా లింక్ చేసిన ఈ ఇష్టంగా వాగుతూ మాట్లాడటం జరుగుతుంది. అట్లా ఏం లేదు, సైలెంట్ కూర్చున్నాడు. అతను పరిస్థితిలో పెట్టినా అతనికి ఏమైనా హెల్త్ ఏమో బాగోలేదేమో అని అనుకుంటున్నానండి. ఓకే, అర్థమైందా? అక్కడ డ్రింక్ చేసినట్టు ఏ ఒక్క కోణంలో కూడా ఎస్ఐ గారికి, ట్రాఫిక్ ఎస్ఐ గారు కనపడలేదు. ఇప్పుడు 2 బడ్వైజర్లు, 2 జిన్లు, 2 రమ్ము దాగిన వ్యక్తి ఆ ఎండకి ఆ బాడీలో ఉన్న స్వెట్ కూడా ఎంత మూర్తి ఇట్లా కవర్ చేసుకున్నా కూడా, హెల్మెట్ కవర్ చేసుకున్న స్మెల్ అనేది డెఫినెట్లీ తాగితే పక్కన ఒక బియర్ తాగితే వాసన వచ్చేస్తుంది బాస్. నువ్వు ఎంత కవర్ చేసుకున్నా కూడా, చూయింగ్ గమ్ తిన్నా ఎంత వచ్చినా వాసన వస్తుంది. ఇంత తాగిన వ్యక్తి, 2 బడ్వైజర్లు, 2 జిమ్ము రమ్ము తాగిన వ్యక్తి దగ్గర చూసుకుంటే తాగిన ఆనవాళ్ళే కనపడలేదంట. జస్ట్ అలసిపోయి సొమ్మసిల్లిపోయినట్టు కూర్చున్నాడు, కానీ తాగలేదని అంత క్లారిటీగా చెప్పినాడు. మరి తాగలేదని ఎస్ఐ గారు చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ తాగిన 12:42కే ఎల్బీ నగర్లో తాగిన ఆ వైన్ షాప్ ఉన్న వ్యక్తి ఎవరు మరి? ఈ వ్యక్తి ఎవరు? మళ్ళీ ఆడక కూర్చున్న ట్రాఫిక్ ఎస్ఐ గారు చూసిన వ్యక్తి ఎవరు మరి? ఇంతకుముందు కూడా ట్రాఫిక్ ఎస్ఐ కాదు ఎవరైతే టీ ఇచ్చిన టీ స్టాల్ అబ్బాయి కూడా చెప్తున్నాడు అసలు తాగలేదు, చాలా అలసిపోయి కనపడుతున్నాడు అని నేను చెప్పేశాను. సో ఈ ఇద్దరు వ్యక్తుల గురించి మనం డే 1 ఎప్పుడైతే రిలీజ్ అయిందో 3 days బ్యాక్ నుంచే వీళ్ళ గురించి చెప్పినాము. సో ఈ తాగి పడిపోయినాడు. ఒక ఛానల్ అతను ఏమో డైరెక్ట్ చెప్పేసినాడు, ఎస్ఐ గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు అన్నారంట, నువ్వు ఫుల్ తాగినావు, నువ్వు చూస్తే పెద్దవాళ్ళలాగా ఉన్నావు, నేను చలాన్ రాయట్లేదు, ఏం రాయట్లేదు అని చెప్పినాడని న్యూస్ ఛానల్లో చూపించినట్టు చెప్తున్నాడు. కానీ ట్రాఫిక్ ఎస్ఐ గారు మాట్లాడింది ఆ వ్యక్తి ఏమో ఎక్కడ అనవాలి కదా. మరి అంత దాగి కనబడితే స్మెల్ కూడా రాలేదంట మరి ఎస్ఐ గారికి. బహుశా మరి ఆ మంది ఎక్కడి మందు మనకు తెలియదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ మంది ఏమో, మన బడ్వైజర్లా లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చిన బడ్వైజర్లా స్మెల్ రాకుండా మందు తాగడం అనేది చాలా డిఫరెంట్. నేను మీకు ఇంకోటి చూపిస్తాను. యాక్సిడెంట్ స్పాట్లో ఈ వైర్ చూడండి, ఇది పింక్ ఉంటుంది. ఆ కలర్ ఏ కలరో మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ మోర్ ఎవర్, అండ్ ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కూర్చున్న వ్యక్తి ట్రౌజర్ వచ్చేసి, జీన్స్ వచ్చేసి బ్లూ కలర్ ట్రౌజర్. బట్ ఏదైతే ప్రవీణ్ పగడాల గారు, ఇక క్లారిటీగా చూపిస్తాం, ఏదైతే ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో పడ్డప్పుడు ట్రౌజర్ వచ్చేసి ఇట్స్ బ్రౌన్ కలర్. సో బ్లూ కలర్ ఏమో ట్రౌజర్, ఆ యాక్సిడెంట్ స్పాట్లోనేమో బ్రౌన్ కలర్ ట్రౌజర్ ఉంది. అండ్ మోర్ ఎవర్ ఇంకొకటి, ప్రవీణ్ పగడాల గారు వేసుకుంది ఎలాస్టిక్ కాదు, నార్మల్ టీషర్ట్. నేను ఎట్లా వేసుకున్నా అట్లా టీషర్ట్ వేసుకున్నారు. బట్ ఏదైతే ఫోన్పేలు
లిక్కర్ షాప్లో కనపడిన వ్యక్తి వేసుకుంది మాత్రం ఎలాస్టిక్ ఎలాస్టిక్ టీ షర్ట్ లాగా కనబడుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి, మూతికి బాగా బలమైన దెబ్బ తగిలింది ఇక్కడ, మూతికి ఇదంతా పగిలిపోయింది కదా. మరి మాస్క్కి మాత్రం ఎందుకు ఒక్క బ్లడ్ కూడా తగలేదు? బ్లడ్ చూడండి, బ్లడ్ అస్సలు లేదు, మాస్క్కి బ్లడ్ లేదు, గాక్స్కి అసలు బ్లడ్ లేదు. మంచిగా నీట్గా అక్కడ పక్కన పెట్టినట్టు పెట్టినారు. మాస్క్కి కానీ ఆ గాక్స్కి కానీ బ్లడ్ లేకుండా నీట్గా పక్కన పెట్టినారు. సో నాకు 3 డౌట్స్ ఏంటంటే, అదే ఇప్పుడు మూతి దెబ్బ తగిలితే మాస్క్ బ్లడ్ అంటారు, మాస్క్ అంతా ఖరాబ్ అయిపోవాలి. కానీ నీట్గా మాస్క్ ఎట్లున్న మాస్క్ అట్లే ఉంది, బ్లడ్ కూడా లేదు ఆ మాస్క్కి. గాక్స్ ఎట్లుంది అట్లా పెట్టినారు, పక్కగా నీట్గా పెట్టినారు. అండ్ అక్కడ కనిపించిన వ్యక్తి వేసుకుందేమో బ్లూ కలర్, ఇదే అలసిపోయి కూర్చున్న వ్యక్తి వేసుకుందేమో బ్లూ కలర్ ట్రౌజర్. బట్ యాక్సిడెంట్ స్పాట్లో ప్రవీణ్ పగడాల గారి పాయింట్ ఏమో వచ్చేసి బ్రౌన్ కలర్ ట్రౌజర్. సో అంతకుముందేమో ఆ వ్యక్తి తాగి ఉన్నాడు, టైర్డ్ అయి ఉన్నాడు, తాగి ఉన్నాడు అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పినారు. బట్ ఇప్పుడు అదే టీ స్టాల్లో ఉన్నారు, తాగి లేడు, తను అలసిపోయి ఉన్నాడు, అలసిపోయి కూర్చున్నాడు అని చెప్పేసి అన్నారు. సో దీన్ని బట్టి మనకి అర్థం కావాలి, అది దృశ్యం మూవీ. అసలు నిజంగా దృశ్యం మూవీలో కూడా అది మించి ఉంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ దాన్ని తరోగా ఇంటరాగేషన్ చేస్తున్నారు. అసలు ఆ డూపున్న వ్యక్తి ఎందుకు ఇంతగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రవీణ్ పగడాల గారి హత్య చేయాల్సిన అవసరం తనకేమొచ్చింది? హత్యని కవర్ చేయడానికి ఈ డూప్ లెవెల్లో క్రియేట్ చేయడానికి, సీన్ క్రియేట్ చేయడానికి ఏం అవసరం వచ్చింది? లెట్స్ సీ.